పడుకున్న ఆడవి దగ్గర కొంత దూరంలోన పందల రాజ్యం ఉంది. ఆ రాజ్యమేలేది పందల రాజంట. ఆ రాజ్యమేలేది పందల రాజంట. ఆ రాజ్యమేలేది పందల రాజంట. సిరులెన్నో గలిగినట్టి ఓయమ్మ సిరిగల్ల దేశమమ్ము ఆ రాజ్యము. సిరులెన్నో గలిగినట్టి ఓయమ్మ సిరిగల్ల దేశమమ్ము ఆ రాజ్యము. ధనమెంతో ఉన్నా గాని ఆ రాజుకు సంతానం లేదోయమ్మ ఓయమ్మ. ధనమెంతో ఉన్నా గాని ఆ రాజుకు సంతానం లేదోయమ్మ ఓయమ్మ. బంగారు కోటలు రతనాల మిద్దెలు ముత్యాల పందిర్లు ఎండి తలుపులంట భోగ భాగ్యాలెన్నో కలిగి ఉన్నాడమ్మ. భోగ భాగ్యాలెన్నో కలిగి ఉన్నాడమ్మ. భోగ భాగ్యాలెన్నో కలిగి ఉన్నాడమ్మ. సంతానమే లేకను ఆ దంపతులు చింతతో ఉన్నారమ్ము ఆ రాజ్యాన. సంతానమే లేకను ఆ దంపతులు చింతతో ఉన్నారమ్ము ఆ రాజ్యాన. ఎన్ని నోములు నోచినా ఆ రాజుకు వారసుడు గలగలేదు మాయమ్మ. ఎన్ని నోములు నోచినా ఆ రాజుకు వారసుడు గలగలేదు మాయమ్మ. ఒకనాడు ఆ రాజు క్రూర మృగాలను వేటాడదలిచి విల్లంబు చేపట్టి వేట మార్గానికి బయలుదేరినాడు. వేట మార్గానికి బయలుదేరినాడు. వేట మార్గానికి బయలుదేరినాడు. గుప్పిచ్చి గుర్రమెక్కి ఆ రాజు అడవి దారి పట్టిండు ఓయమ్మ. జ్యోతి స్వరూపుడమ్మో అయ్యప్ప శబరి నివాసుడమ్మ